everyone, welcome to Swaha's Kitchen. ఇవాళ మన స్పెషల్ నోట్లో పెట్టుకుంటే జెల్లీగా తీయగా పుల్లగా ఉండే ఎంతో టేస్టీ మ్యాంగో జెల్లీ డిలైట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకొని వీటిని తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇందులో వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనికి చుట్టూ నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. బౌల్ అంతా నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకోవాలి. మ్యాంగోస్ని పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. పంచదార కరిగిన తర్వాత నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, ఆరెంజ్ది. మీకు ఏ కలర్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. కలర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి. రెడ్ కలర్ అనే కాదు, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. లైక్ గ్రీన్, ఏదైనా సరే. ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని మొత్తం చక్కగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 5 minutes కుక్ అవ్వనివ్వాలండి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గడ్డలు కట్టకూడదు. చూసారా, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. చూసారు కదండి, ఇది ఇలా ప్యాన్ని వదిలేయాలి. ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా ఈ పాత్రలోకి తీసుకున్నాం కదా, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. కొద్దిగా ఇలా కదుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక నైఫ్ తీసుకొని స్లోగా అంచులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిపై బోర్లించి మనం డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మరో ప్లేట్లో కొబ్బరి పొడి అండ్ షుగర్ కలిపి ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు జెల్లీ క్యూబ్స్ చేసుకున్నాం కదా, వీటిని స్లోగా వీటిపైన కోట్ చేయాలండి.
కోట్ చేసుకున్న మ్యాంగో డిలైట్ జెల్లీస్ని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని కాజుతో గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదా, టేస్టీగా ఉండే మ్యాంగో జెల్లీ డిలైట్ రెడీ. చూసారు కదా, మ్యాంగో జెల్లీ డిలైట్ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ. ఎప్పుడు రొటీన్గా మ్యాంగోని ఒకేలా తినకుండా ఇలా ట్రై చేసి తినండి. నిజంగా తీయగా పుల్లగా ఆసమ్ ఉంది. ది హానెస్ట్ రివ్యూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.